డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఆటో డ్రైవర్లకు సంక్షేమను పరిష్కరించాలి. ఆటో డ్రైవర్ సమస్యను ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మిక శాసనం ఆటో డ్రైవర్లకు ఫ్రీ బస్సు పథకం జీవో నెంబర్ 21 వెంటనే ఆటో కార్మికులకు న్యాయం చెల్లించాలి. ప్రతి ఆటో కుటుంబానికి 25,000 రూపాయలు రద్దు చేయాలి. నూతన క్రిమినల్ చట్టాలను పాదయాత్ర సందర్భంగా ఆటో డ్రైవర్ కు లోకేష్ ఇచ్చిన మాటను పాదయాత్ర 21 వెంటనే ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి 25,000 రూపాయలు అమలు చేయాలి. నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయాలి. నారా లోకేష్ ఇచ్చిన హామీని నూతన క్రిమినల్ చట్టాలను ఫ్రీ బస్సు పథకాన్ని సిఐటిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి అని చెప్పిన ఈరోజు మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల పట్ల చాలా చిన్న చూపుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అర్థమవుతూ ఉంది. రేపు నుంచి జరగబోతున్నటువంటి ఫ్రీ బస్సు పథకం ద్వారా ఈరోజు ఆటో కార్మికుల కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్న అయిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. దాదాపు లక్షల రూపాయలు అప్పు చేసి ఈరోజు ఆటో కార్మికులకు ఈరోజు పనులు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆటో కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పినని ముఖ్యమంత్రి అదేవిధంగా యువగలం సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా సమస్య పరిష్కారం చేయలేదు. ఆ సమస్య పరిష్కారం చేసిన తర్వాత ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసి ఉంటే బాగుండేదని చెప్పని సిఐటిగా అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పని హామీ ఇచ్చాడు. ఏదైతే బిల్డింగ్ వర్కర్స్కు సంక్షేమ బోర్డు ఉందో అదే మాదిరిగా ఆటో కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పిన హామీ ఇచ్చాడు. వీళ్ళందరికీ కూడా లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు 25,000 రూపాయలు ఇస్తానని చెప్పినని హామీ ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు ఆర్టీఏలు అట్లాంటి ఆర్టీఓలు ఇట్లాంటి దాడులకు ఇంకా చైనీ బోమని చెప్పిన అనేది హామీ ఇచ్చాడు. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. వాటన్నిటి కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పిన ఈరోజు సిఐటిగా ఉరితాళ్ళు వేసుకొని మా జీవితం ఇంతే, మీరు కనుక సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మా జీవితంలో ఉరితాలు తప్ప వేరే పరిష్కార మార్గం లేదు అని చెప్పిన అనేది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది.